అందరూ కూడా పడుకోండి, చేతులు పక్క జాపుకోండి. ఇవాళ బుధవారం చేద్దాం. బుధవారం క్లాస్ చేస్తాము. మీరేం కంగారు పడుకుని అందరు కూడా కవర్ చేస్తాము. చేతులు పక్కకి చాపండి. అందరూ చేతుల్ని పక్కకి చాపండి. స్వస్తికాసన చేస్తాం. అందరూ మీ ఎడమ కాలుని పైకి లేపి కుడి చేతికి పట్టుకోండి. ఎడమ కాలు పైకి లేపి కుడి చేతి పట్టుకోండి. కిందకి ఆనించాలి, ఆనించాలి, నేలకి ఆనించాలి, నేలకి ఆనించాలి. అలా ఉండండి. తల ఎడమ వైపు తిప్పండి. అలా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. తల తిన్నగా కాలు పైకి చాలా నెమ్మదిగా దింపండి. స్లోగా దింపేసి ఓకే. ఈసారి చేతులు పక్కకి అలాగే ఉంటాయి. కుడికాలు లేపుతాం. కుడికాలు లేపండి. ఎడమ చేతికి తాకిచ్చండి. వంచండి నేలకి. తల కుడివైపు తిప్పండి. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. తల తిన్నగా కాలు పైకి నెమ్మదిగా దింపాలి. సాగదీస్తూ దింపండి. స్లోగా దింపండి. నడుం దగ్గర బాగా మీకు మూమెంట్ వస్తుంది. బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. స్వస్తికాసన్. నార్మల్ బ్రీతింగ్. ప్రతి ఆసనానికి ఆసనానికి మధ్య కొంచెం గ్యాప్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు అందరూ మీ ఎడమ కాలుని కుడి తొడ మీద పెట్టుకోండి. ఎడమ కాలుని కుడి తొడ మీద పెట్టుకోండి. ఓకే. ఒక చేత్తో పట్టుకొని పర్వాలేదు. ఎడం చేత్తో మోకాల దగ్గర పట్టుకోండి. కుడివైపు నేలకు నొక్కాలి. కుడివైపు నేలకు నొక్కాలి. 1 నొక్కండి. నేలకు నొక్కండి, నొక్కండి. తల వీలైనంత స్ట్రైట్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. నడుములోనే వంపు రావాలి. అలాగే ఉండండి, అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. తల తిన్నగా ఈ రెండో వైపుకి మళ్ళీ నొక్కండి. నొక్కి పెట్టుకోండి, నొక్కి పెట్టుకోండి. రెండో వైపు నొక్కి పెట్టుకోండి. అలా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు ఏం చేస్తారంటే అదే కాల్ని స్ట్రైట్ పెట్టండి. దాంట్లో అది వేరియేషన్ అనమాట. కాలు స్ట్రైట్గా పెట్టుకోండి. ఎడమ కాలుని అలాగే, ఎడమ కాలునే పైకి ఇంతకుముందులానే ఫస్ట్ పొజిషనే. ఇలా కిందికి పైకి ఈసారి నొక్కుతాం. ఇంతకుముందు నొక్కి పెట్టాం ఆ పొజిషన్లో. ఈసారి లెఫ్ట్కి రైట్కి ఉంచుతాం. మీ ఎడమ పాదాన్ని కుడి తొడ మీద పెట్టుకోండి. ఓకే. కుడివైపు నేలకు నొక్కండి. 1 నొక్కండి. అలా ఉండాలి. 2 అటువైపు, అది వేరియేషన్ అంటారు దీన్ని. నొక్కాలి అటు. 3 మళ్ళీ 2 నొక్కాలి, నేలకు ఆనాలి. 4 మళ్ళీ అటు ఆనాలి. 5 ఆనాలి. 6 7 ఆనాలి. 8 9
కాళ్ళు స్ట్రైట్గా పెట్టేసుకోండి, దింపేయండి, విశ్రాంతి. దీనిలో వేరియేషన్స్ అన్నమాట అవి. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. ఈసారి రెండో పాదం చేస్తాం. మీ కుడి పాదాన్ని ఎడమ తొడ మీద పెట్టండి. ఈసారి మార్చాం. ఓకే, ఈసారి నేలకి ఎడమ వైపు నొక్కాలి. ఈ కాల్ని పట్టుకోండి, చేత్తో పట్టుకొని నొక్కండి, నొక్కి పెట్టండి. 1, అలా ఉండండి, అలాగే ఉండండి, అలాగే ఉండండి, అలా ఉండాలి. తల తిన్నగానే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెమ్మదిగా ఇటు రెండో వైపు నేలకు ఆనించండి, ఆనించండి. ఈజీ ఏం కాదు, నొక్కి పట్టుకోవాలి. అలా ఉండండి, అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, కొంచెం పైకి లేపండి. ఈసారి ఏం చేస్తారంటే లెఫ్ట్కి రైట్కి బెండ్ చేస్తూ ఉంటాం, అలాగే ఉండాలి. అందరూ మీ ఎడమ వైపుకి నొక్కాలి కాల్ని. 1 నొక్కండి, 2 అటువైపు నొక్కండి నేలకి, 3 నడుము దగ్గర బాగా ట్విస్ట్ కావాలి, 4 5 6 నేల కానాలి, 7 8 9 10. విశ్రాంతి, కాళ్ళు చాపుకోండి. నార్మల్ బ్రీతింగ్, పూర్తి విశ్రాంతి స్థితి, అమృతాసన్. రిలాక్స్. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండండి. ఈసారి ఏకపాద అంగుష్టాసన చేస్తాం. అందరూ మీ ఎడమ కాలుని పైకి లేపండి, ఎడమ చేత్తో పట్టుకోండి, మీ ఎడమ చేత్తో పట్టుకోండి. అందరూ కూడా ఒకేసారి 1 ఎడమ వైపు నేలకు తాకాలి. 1 అలా ఉండండి, 2 పైకి, 3 4 5 నేల కానాలి, 6 7 8 9 10. దింపేసేయండి, వీడియో పెరిగిపోతుంది. నిదానంగా దింపండి. నార్మల్ బ్రీతింగ్, ఏకపాదంగుష్టాసన్. ఈసారి మీరేం చేస్తాను, కుడి కాలు పైకి లేపండి, కుడి చేత్తో కాలు వేళ్ళు పట్టుకోండి, కాలు స్ట్రైట్ ఉండాలి, కుడివైపు నేల కానించాలి. 1 నేల కానాలి, అలా ఉండాలి. అందరూ యూనిఫామ్గా. 2 పైకి సాగజాలి ఎప్పుడైనా. 3 ఆనించండి, 4 5 6 7 8 9 10. నిదానంగా దింపండి, నిదానంగా దింపండి. ఒక్కసారి పడేయకూడదు, స్లోగా దింపాలి. ఓకే, కాళ్ళకి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నార్మల్ బ్రీతింగ్. ఈసారి ఏం చేస్తాము, 2 కాళ్ళు పైకి లేపుతాం. ద్విపాద అంగుష్టాసన. 2 కాళ్ళు పైకి లేపండి, 2 చేతులతో పట్టుకోండి, 2 చేతులతో పట్టుకోండి, కాలి వేళ్ళని పట్టుకోండి, పక్కకి. 1 దూరం తీసుకెళ్ళాలి, దూరం తీసుకెళ్ళాలి. అరే పక్కకు కాదండి, అలాగా కాళ్ళు దూరం,
రెండు కాళ్ళు కాదు, దూరం, వెడల్పు వెడల్పు. 2 దగ్గరికి. 3 దూరం ఉండాలి వీలంతా, అలాగే ఉండండి. 4 5 నార్మల్ బ్రీతింగ్. 6 7 8 9 దూరం. 10 11 12 నిదానంగా దింపండి, స్లోగా, చాలా నెమ్మదిగా దింపాలి. నెమ్మదిగా దింపేసేయండి. ఓకే. అమృతాసన్. రిలాక్స్ రిలాక్స్. పూర్తి విశ్రాంతి. నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్. నిదానంగా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండండి. పూర్తి విశ్రాంతి స్థితి. ఇప్పుడు మర్కటాసన చేస్తాం. కాళ్ళు దగ్గరికి తీసుకోండి, 2 చేతుల్ని పక్కకి చాపండి. అందరూ యూనిఫామ్గా కాళ్ళు దగ్గర చేయండి, కాళ్ళు దగ్గర చేయండి. కాళ్ళు ఎడం వైపు, తల కుడి వైపు. 1 తల కుడి వైపు ఉండాలి. 2 పూర్తిగా వంచాలి నేలకి, పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు ఉండాలి. 3 4 5 6 7 8 9 10 కొన్ని క్షణాల విశ్రాంతి. కాళ్ళ మధ్య అడుగు దూరం పెట్టుకోండి, కాళ్ళ మధ్య అడుగు దూరం పెట్టుకోండి. చేతులు పక్కకి అలాగే ఉండాలి. టైప్ 2 చేస్తాం మర్కటాసనంలో. టైప్ 2 ఈసారి ఏం చేస్తామంటే ఎడమ పాదానికి కుడి మోకాలు తాకాలి, తల ఆపోజిట్గా తిరిగి ఉంటుంది కుడివైపు. రెడీ? చేతులు పక్క చాపుకోండి. మీ ఎడమ పాదానికి కుడి మోకాలు తాకాలి. 1 తల కుడివైపు తిప్పాం ఆపోజిట్గా. 3 4 5 అలా ఉండాలి కాసేపు. 6 7 8 9 10 11 12 విశ్రాంతి. కాళ్ళు చాపుకోండి, కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్. పూర్తి విశ్రాంతి స్థితి. నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఈసారి మర్కటాసనంలో 3rd మోడల్ చేస్తాం. 2 కాళ్ళని పైకి లేపండి. మీ ఎడమ చేత్తో పట్టుకోండి. ఎడమ వైపు నేల కానించాలి. ఈ ఎడమ వైపు నేల కానించాలి. తల తిన్నగానే ఉంది. ఇప్పుడు తల కుడివైపు తిప్పండి. అలా ఉండాలి. ఓకే.
పర్వాలేదు, పక్క వాళ్ళ మీద పెట్టిన ఏం కాదు, అందరు మన వాళ్ళే. పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. తల తిన్నగా కాళ్ళు పైకి, ఇటువైపు తిప్పండి. సరే కుడివైపు తిప్పండి. తల ఏమో ఎడమవైపు తిప్పండి. ఆ పొజిషన్లో కాసేపు ఉండాలి. నడుం దగ్గర బాగా ట్విస్ట్ అవుతుంది, లంబార్ డిస్క్లు యాక్టివేట్ అవుతాయి. నార్మల్ బ్రీతింగ్ అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. తల తిన్నగా కాళ్ళు పైకి, చాలా నెమ్మదిగా దింపండి. స్లోగా దింపండి 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 దింపండి. కాసేపు విశ్రాంతి తీసుకోండి. నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్. విశ్రాంతి స్థితి. నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఇప్పుడు స్కందరాసనం చేయబోతున్నాం. 2 కాళ్ళని దగ్గర చేయండి, 2 కాళ్ళని దగ్గర చేయండి. యాంకిల్స్ పట్టుకోండి, యాంకిల్స్ పట్టుకోవాలి. ఓకే, ఒక ఎడమ కాలు మాత్రమే పైకి లేపాలి. నడుం పైకి లేపండి. ఫస్ట్ నడుం పైకి లేపండి. గడ్డం ఛాతీ కానే వరకు నడుం పైకి లేపండి. గడ్డం ఛాతీ కానాలి. నడుం పైకి లేపండి. ఇప్పుడు ఎడమ కాలుని పైకి లేపండి, పైకి లేపండి. అట్లా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. దింపండి. కుడికాలు లేపండి. అలాగే ఉండాలి, గడ్డమానే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. దింపేసేయండి. ఓకే, విశ్రాంతి. నడుం కూడా దింపండి. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. నార్మల్ బ్రీతింగ్. కాళ్ళు అలాగే ఉండాలి. స్కందరాసనం చేస్తున్నాం. ఇప్పుడు అర్ధ స్కందరాసనం చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 చేతుల్ని క్లచ్ చేసి వీపు కింద పెట్టుకోండి. నడుము పైకి లేపాలి. గడ్డం ఛాతీ కానే వరకు నడుము పైకి లేపండి. లేపండి పైకి లేపండి. నడుము పైకి లేపండి. గడ్డం ఆనాలి, ఛాతీ కానాలి. అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దింపండి. కొన్ని క్షణాలు దింపండి. చాలామంది రాంగ్ చేశారు. చేతులు నడుంకి సపోర్ట్ ఇవ్వమనిలే, చేతులు క్లచ్ చేసి నేలకు నొక్కి పెట్టమని చెప్పాను. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, శీతబంధాసనం చేసేస్తున్నారు. అలా కాదు, చేతుల్ని క్లచ్ చేసి కింద పెట్టి నడుం పైకి లేపమన్నారు. ఓకేనా? రైట్, సరే, ఓకే. ఎప్పుడైనా సరే చేతుల్ని క్లచ్ చేసి కిందకి నేలకు నొక్కి నడుం బాగా పైకి లేపాలి. మాట్లాడు. ఓకే, సరళ సేతుబంధాసనం. చేతులు వెనక్కి చాపండి, చేతులు వెనక్కి చాపండి. గ్యాపే ఉంటాయి, నమస్తే పొజిషన్ కాదు, గ్యాపే ఉండాలి. చేతులు వెనక్కి చాపండి, స్ట్రైట్గా. మీ భుజాలు తిన్నగా స్ట్రైట్ చాపండి. నడుం పైకి లేపండి.
మడాలు కూడా పైకి లేవాలి, మడమలు కూడా పైకి లేవాలి. నడుం పైకి లేపండి, గెడ్డం ఛాతి కానే వరకు నడుం పైకి లేపండి. అలా ఉండండి, అలా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెమ్మదిగా దింపేసేయండి. నడుం దింపండి, నడుం దింపండి. చేతులు పక్కన పెట్టేసుకోండి. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. నార్మల్ బ్రీతింగ్. నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. సరళ సేతుబంధాసనం చేశాం. ఇప్పుడు సేతుబంధాసనం చేస్తాం. అంటే ఇప్పుడు నడుంకి రెండు పక్కల రెండు చేతులు సపోర్ట్ ఇస్తాం పైకి. ఓకేనా? నడుం పైకి లేపుతాం, రెండు చేతులు సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు ఓకే, అందరు చేయండి. సరళ సేతుబంధాసన స్థితి. నడుం పైకి లేపండి, రెండు చేతుల్ని సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి నడుం బాగా పైకి లేపాలి, లేపాలి. అలా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెమ్మదిగా దింపండి. నడుం దింపేసేయండి. పూర్తి విశ్రాంతి, రిలాక్స్. అలాగే ఉండండి. నార్మల్ బ్రీతింగ్. సేతుబంధాసనం చేసాం. ఇప్పుడు దీర్ఘ సేతుబంధాసనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. రెండు కాళ్ళని దగ్గర తీసుకోండి. ముందు రెండు చేతుల్ని నడుంకి చేతులు సపోర్ట్ ఇవ్వండి. నడుం పైకి లేపండి. ఇప్పుడు కాళ్ళు చాపాలి, కాళ్ళని చాపాలి, కాళ్ళని ముందుకి సాగదీయాలి, కాళ్ళని ముందుకు సాగదీయండి. దీర్ఘ సేతుబంధాసనం. యాక్చువల్గా మాడు కూడా నేల కానాలి. మీరు ఆనించలేకపోతే పర్వాలేదు, కానీ కాళ్ళు చాపండి. ముందు కుడి కాలు చాపండి. తర్వాత నేలకి నేలకి నేలమ్మటే, పైకి లేవద్దు, పైకి లేవద్దు, గాలిలోకి కాదు, నేల మీదే. తర్వాత రెండో కాలు కూడా చాపండి. ముందుకు చాపాలి, సాగదీయాలి, బాగా సాగదీయాలి. వెరీ గుడ్. యాక్చువల్గా దీంట్లో మాడు కూడా నేల కానాలి. అంచపోయినా పర్లేదు, కానీ సాగదీస్తే సరిపోతుంది. దీర్ఘ సేతుబంధాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళు మళ్ళీ దగ్గర తీసుకొచ్చేయండి. చేతులు పక్కన జరిపేసేయండి. దింపేయండి. విశ్రాంతి. దీన్ని దీర్ఘ సేతుబంధాసనం అంటారు. నడుము నొప్పులు బాగా తగ్గుతాయి, లంబార్ డిస్కులు బాగా యాక్టివేట్ అవుతాయి. నార్మల్ బ్రీతింగ్. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు అందరూ కూడా చక్రాసనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా? ఉన్నారా? ముందు రెస్ట్ తీసుకున్నారా అందరూ? చేతులు తలకి ఇరువైపులా బోర్లించండి. చేతుల్ని తలకి ఇరువైపులా బోర్లించండి. కాళ్ళ మధ్య అడుగు దూరం పెట్టుకోండి. కింద జారకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే చేతులు జారుతాయి, కాళ్ళు జారవు. కానీ బాగా మీరు కరెక్ట్గా ఫిక్స్గా ఉందా లేదా చూసుకోండి. ఓకే? నార్మల్ బ్రీతింగ్. నిదానంగా గాలి పీలుస్తూ పైకి లేవండి, పైకి లేవండి. చక్రాసన్ స్థితి. బాగా చేస్తున్నారు అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నడుం పూర్తిగా పైకి లేవాలి, గాలిలోకి రావాలి. నార్మల్ బ్రీతింగ్. అలాగే ఉండండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఉండండి. చాలా బాగా చేస్తున్నారు. గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. చాలండి, దింపేసేయండి. నిదానంగా ముందు తల దింపాలి, భుజాలు దింపాలి, తర్వాత నడుం దింపాలి. కాళ్ళు చాపుకోండి, విశ్రాంతి తీసుకోండి. పూర్తి విశ్రాంతి. నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్. అమృతాసన స్థితి అంటే శవాసన అనమాట. అమృతాసన స్థితి. పూర్తి విశ్రాంతి.
నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండండి. ఇప్పుడు సుప్త పవనముక్తాసనం చేస్తాం. అందరూ మీ ఎడమ కాలుని పొట్టలోకి నొక్కండి. తల లేపనవసరం లేదు. ఎడమ కాలుని పొట్టలోకి నొక్కండి. రెండు చేతులతో పట్టుకుని నొక్కి పట్టుకోండి. పొట్టలోకి నొక్కి పట్టుకోండి. అలా ఉండాలి. పాదం ముందుకు వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. చాలు. కుడి కాలు తిప్పండి రౌండ్గా. 1 గుండ్రగా తిప్పండి. 2 3 4 5 6. రివర్స్. 6 5 4 3 2 1. నిదానంగా పెద్ద రౌండ్ తిప్పాలి. గుర్తుపెట్టుకోండి. విశ్రాంతి విశ్రాంతి. రిలాక్స్. అమృతాసన్. సుప్త పవనముక్తాసనం చేశాం. రెండో వైపు చేయాలి ఇప్పుడు కాంప్లిమెంటరీగా. మీ కుడి కాలుని పొట్టలోకి నొక్కి పట్టుకోండి. రెండు చేతులతో పొట్టలోకి నొక్కి పట్టుకోవాలి. రెడీ. పాదం ముందుకు వెనక్కి స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎడమ కాలుని తిప్పండి. 1 పెద్ద రౌండ్ తిప్పాలి. 2 3 4 5 6. రివర్స్. 6 5 4 3 2 1. ఎంతసేపు అయినా తిప్పచ్చు, కానీ మనకి టైం వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది కాబట్టి తక్కువగా చెప్తున్నాం. ఇంటి దగ్గర మీకు కుదిరినప్పుడు బాగా ఎక్కువ సార్లు చేసుకోవచ్చు. నో లిమిటేషన్స్. నార్మల్ బ్రీతింగ్. పొట్టలోకి నొక్కి ఎందుకు పెట్టాము అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే పాదం ముందుకి వెనక్కి అన్నందువల్ల మీకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు. కానీ అలా పెట్టడం మూలంగా ఎక్కువగా ప్రెస్ చేసి పట్టుకుంటామన్నమాట ఆ టైంలో. అందుకోసం మీకు ముందుకి వెనక్కి అనిపిస్తాం. అంతేగాని దాని మూలం వచ్చేటువంటి ప్రత్యేకమైన లాభం ఏమి ఉండదు. ఎక్కువసేపు ఆపడం కోసమనే ఏదో ఒకటి మీకు మైండ్ డైవర్ట్ చేయడానికి కాలు ముందుకి వెనక్కి అనిపిస్తాం. నార్మల్ బ్రీతింగ్. ఇప్పుడు రెండు కాళ్ళు పెట్టుకోండి. రెండు కాళ్ళని పొట్టలోకి నొక్కి పట్టుకోండి. నొక్కి పట్టుకోవాలి. రెండు చేతులతో పట్టుకోవాలి. నొక్కి పట్టుకోండి. బాగా ప్రెస్ చేయాలి. మీరు ఎంత ప్రెస్ చేస్తే అంత లాభం. 1 2 3 4 5 6 7. పాదాల ముందుకానికి 8 9 10. అంటే ప్రెస్ చేసి పట్టుకుంటారన్నలాగా. మీరందరూ కూడా ముందు కూర్చోండి. ముందు కూర్చోండి. డోలాసనం చేయబోతున్నాం. అందరూ కూడా రెండు చేతులతో చక్కగా క్లచెస్ పట్టుకోండి. యూనిఫామ్గా చేయాలి. 1 అనగానే వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి కూర్చోండి. అంతే. ఓకేనా? రెడీ. 1 బ్యాక్ వెళ్ళిపోండి. ముందుకు వచ్చేయండి. అలా ఉండండి. ఆగండి. ఆగాలి. 2 వెళ్ళిపోయి వచ్చేయండి. 3 4 5 6 7 8 9 10
11, ఇంకొకటి 12. అందరు బాగా చేశారు, వెరీ గుడ్. విశ్రాంతి. అలాగే ఉండాలి, అయిపోలే. లెఫ్ట్కి రైట్కి మళ్ళీ అలా ఉండండి, పొజిషన్లో ఉండండి. అది విశ్రాంతి పొజిషన్లో. అందరూ మీ ఎడమ వైపు తీరడానికి రెడీగా ఉండాలి. పట్టుకోండి మీ ఎడమ వైపు. 1, పాదం తాకాలి, తల తాకాలి. 2, ఇటువైపు పాదం తాకాలి, తల తాకాలి. 3, దలండి, అలా ఉండాలి. 4, 5, 6, 7, 8, 9, 10. స్వస్థ్. తల తిన్నగా కాళ్ళు జాపేసుకోండి, విశ్రాంతి తీసుకోండి. ఇది కూడా మీరు ఎక్కువసార్లు చేయొచ్చు, 20 సార్లు కూడా చేయొచ్చు. కానీ మనకి వీడియో లెంగ్త్ పెరుగుతుందని తగ్గించేసాం. నార్మల్ బ్రీతింగ్. పూర్తి విశ్రాంతి. పూర్తి విశ్రాంతి తీసుకోండి. అమృతాసన్, రిలాక్స్.